అందరికీ నమస్కారం. భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగం. శ్రీ భగవానుడు ఇలా పలికెను: నా దివ్య ఉపదేశాన్ని మళ్ళీ వినుము. ఓ గొప్ప బాహువులు కలవాడా, నీవు నా ప్రియ సఖుడవు కావున నీ హితం కోరి నేను నీకు దాన్ని తెలియపరుస్తాను. దేవతలకు గాని మహర్షులకు గాని నా మూలస్థానం తెలియదు. దేవతలకు మరియు మహర్షులకు మూల ఉత్పత్తి స్థానమును నేనే. నేను జన్మరహితుడను మరియు ఆది లేనివాడిని మరియు సర్వలోక మహేశ్వరుడును అని తెలుసుకున్న మనుషులు మోహమునకు గురికారు మరియు వారు సమస్త పాపముల నుండి విముక్తి చేయబడతారు. బుద్ధి కుశలత, జ్ఞానం, ఆలోచనలో స్పష్టత, క్షమాగుణము, నిజాయితీ, మనస్సు, ఇంద్రియ నిగ్రహణ, సుఖదుఖాలు, జనన మరణాలు, భయము, ధైర్యము, అహింస, సమత్వ బుద్ధి, తృప్తి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి మొదలగు మనుషులలో ఉండే వివిధ రకాలైన గుణములలోని వైవిధ్యములు నా నుండే జనించాయి. సప్త ఋషులు, వారి పూర్వం 4 మహాత్ములు మరియు 14 మనువులు, వీరందరూ నా మనస్సు నుండే జన్మించారు. వారి నుండే ఈ లోకంలోని సమస్త ప్రజలు అవతరించారు. నా మహిమలను మరియు దివ్య శక్తులను యథార్థంగా తెలిసినవారు నిశ్చలమైన భక్తి యోగం ద్వారా నాతో ఏకమైపోతారు. ఈ విషయంలో ఎలాంటి సందేహానికి తావులేదు. నేనే సమస్త సృష్టికి మూల ఉత్పత్తి స్థానాన్ని. నా వలననే అన్నీ నడుస్తున్నాయి. దీనిని సంపూర్ణంగా తెలుసుకున్న జ్ఞానులు నన్ను అత్యంత భక్తి విశ్వాసములతో ఆరాధిస్తారు. వారి మనస్సులు నాయందే లగ్నం చేసి వారి జీవితాలని శరణాగతితో నాకే అర్పించి నా భక్తులు ఎల్లప్పుడూ నాయందే సంతృష్టులై ఉంటారు. ఒకరినొకరు నా గురించి తెలుపుకుంటూ మరియు నా వైభవాల గురించి చర్చించుకుంటూ అత్యంత సంతోషాన్ని, పరమానందమును అనుభవిస్తుంటారు. మనస్సు సదా ప్రేమపూర్వక భక్తితో నాతో ఏకమై ఉన్నవారికి నేను దివ్య జ్ఞానమును ప్రసాదిస్తాను. దానిచే వారు నన్ను పొందవచ్చును. వారి మీద వాత్సల్యంతో వారి హృదయములలోనే ఉండే నేను అజ్ఞానముచే ఏర్పడిన చీకటిని ప్రకాశవంతమైన జ్ఞానదీపముచే నాశనం చేస్తాను. అర్జునుడు ఇలా అన్నాడు: నీవే పరబ్రహ్మం, పరంధాముడవు, సర్వోన్నతమైన పవిత్రమునిచ్చేవాడివి, నిత్య సనాతన భగవంతుడివి, ఆదిపురుషుడివి, జన్మరహితుడివి మరియు అత్యున్నతమైన వాడివి. మహర్షులైన నారదుడు, అసితుడు, దేవలుడు మరియు వ్యాసుడు ఇటువంటి వారు ఇది చాటి చెప్పారు. మరియు ఇప్పుడు స్వయంగా నీవే నాకు ఈ విషయాన్ని ప్రకటిస్తున్నావు. ఓ కృష్ణ, నీవు చెప్పిందంతా సత్యమేనని నేను దృఢ విశ్వాసంతో నమ్ముతున్నాను. ఓ ప్రభు, దేవతలు గాని దానవులు గాని నీ యథార్థ స్వరూపమును తెలుసుకోలేరు. ఓ పురుషోత్తమ, సకల భూతముల సృష్టికర్త అయినవాడా, సర్వభూతేశ, దేవదేవ, జగత్పత్తి, నిజానికి నీవు మాత్రమే నన్ను నీ అతీంద్రియమైన శక్తి ద్వారా తెలుసుకొనగలవు. నీవు ఏ ఏ దివ్య విభూతుల ద్వారానైతే సమస్త జగత్తుల యందు వ్యాపించి వాటి యందు వసించి ఉంటావో వాటిని నాకు వివరించుము. ఓ యోగేశ్వర, నేను నిన్ను ఎలా తెలుసుకోగలను మరియు ఎలా స్మరిస్తూ ఉండేను మరియు ధ్యానం చేస్తున్నప్పుడు ఏ ఏ స్వరూపాలలో నిన్ను స్మరించగలను? ఓ భగవంతుడా, విస్తారమైన నీ యొక్క దివ్య మహిమలను మరియు అవతారములను మళ్ళీ చెప్పుము. ఓ జనార్దన, నీ అమృతమును వింటూ ఉంటే ఎన్నటికీ తనివి తీరదు. శ్రీ భగవానుడు పలికెను: ఇప్పుడు నా యొక్క దివ్య విభూతులను నీకు క్లుప్తంగా వివరిస్తాను. ఓ కురుశ్రేష్ఠ, ఎందుకంటే వాటి వివరణకి అంతమే లేదు. ఓ అర్జున, నేను సర్వభూతముల హృదయములలో కొలువై ఉన్నాను. నేనే సర్వప్రాణుల ఆది, మధ్యమము మరియు అంత్యము. అదితి యొక్క 12 పుత్రులలో నేను విష్ణువును. ప్రకాశవంతమైన వస్తువులలో నేను సూర్యుడిని. మరుత్తులలో మరీచుడను మరియు రాత్రిపూట ఆకాశ నక్షత్రాలలో చంద్రుడను. నేను వేదములలో సామవేదమును, దేవతలలో ఇంద్రుడను, ఇంద్రియములలో మనస్సును, ప్రాణులలో చైతన్యమును. రుద్రులలో నేను శంకరుడను, అసురులలో నేను కుబేరుడను, వసువులలో అగ్నిని మరియు పర్వతాలలో మేరు పర్వతమును. ఓ అర్జున, పురోహితులలో నేను బృహస్పతిని,
సేనాపతులలో నేను కార్తికేయుడను, మరియు జలాశయాలలో నేను సముద్రుడనని తెలుసుకొనుము. మహర్షులలో భృగు మహర్షిని నేను, మరియు శబ్దములలో అలౌకికమైన ఓంకారమును నేను. జపములలో భగవాన్ నామమును మరలా మరలా జపించడమే నేను. స్థావరములలో హిమాలయమును నేను, వృక్షములలో నేను రావి చెట్టును. దేవర్షులలో నారదుడను, గంధర్వులలో చిత్రరథుడను. సిద్ధులలో నేను కపిలుడని, గుర్రములలో నేను అమృత సముద్రమును చిలకటం ద్వారా జనించిన ఉచ్చైశ్రవమును. భద్రగజములలో నేను ఐరావతమును, మరియు మనుషులలో రాజును. ఆయుధములలో వజ్రాయుధమును, మరియు ఆవులలో కామధేనువును. సంతానోత్పత్తికి కారణంగా చెప్పబడే కామదేవుడైన మన్మధుడను నేను. సర్పములలో వాసుకిని నేను, నాగులలో నేను అనంతుడిని, నీటిలో వసించే వాటిలో వరుణుడిని. పితృగణములలో నేను ఆర్యముడను, న్యాయధర్మ పాలన అందించే వారిలో నేను యమధర్మరాజును. దైత్యులలో నేను ప్రహ్లాదుడను, అన్నింటినీ నియంత్రించే వాటిల్లో నేను కాలమును. నేనే మృగములలో సింహము మరియు పక్షులలో గరుత్మంతుడని తెలుసుకొనుము. పవిత్రములనిచ్చే వాటిలో నేను వాయువును, శస్త్రధారులలో రాముడను, జల జంతువులలో మకరమును, మరియు ప్రవహించే నదులలో గంగానదిని. ఓ అర్జున, నేనే సమస్త సృష్టికి ఆది, మధ్య మరియు అంతము అని తెలుసుకొనుము. విద్యలలో నేను ఆధ్యాత్మిక విద్యని, మరియు సంవాదములలో తర్కబద్ధ నిర్ణయమును నేనే. అక్షరములలో అకారమును, సమాసములలో ద్వంద్వ సమాసమును. నేనే అపరిమితమైన కాలమును, మరియు సృష్టికర్తలలో బ్రహ్మను. సర్వమును కబలించే మృత్యువును నేనే. ఇక ముందు భవిష్యత్తులో వచ్చే వాటికి కూడా నేనే ఉత్పత్తి స్థానమును. స్త్రీ లక్షణములలో నేను కీర్తిని, సిరి సంపదను, చక్కటి వాక్కును, జ్ఞాపక శక్తిని, మేధస్సును, ధైర్యము మరియు క్షమాగుణము. సామవేద మంత్రములలో నేనే బృహత్సామమును అని తెలుసుకొనుము. ఛందస్సులలో నేను గాయత్రీ ఛందస్సును. హైందవ పంచాంగంలో మార్గశిర మాసమును, మరియు ఋతువులలో పుష్పములను తెచ్చే వసంత ఋతువును. మోసగాళ్లలో జూదమును నేను, తేజోవంతులలో తేజస్సును నేను. విజయులలో విజయమును నేను, మరియు సంకల్పం కలవారిలో దృఢ సంకల్పమును నేను. ధర్మపరాయణులలో సద్గుణము నేను. వృష్ణి వంశస్థులలో నేను కృష్ణుడను, మరియు పాండవులలో అర్జునుడిని, మునులలో వేదవ్యాసుడను నేనే అని తెలుసుకొనుము. మరియు గొప్ప ఆలోచనాపరులలో శుక్రాచార్యుడను. న్యాయరాహిత్యాన్ని నివారించడానికి ఉన్న విధానాలలో నేను ధర్మబద్ధమైన శిక్షణను. జయాభిలాష కలవారిలో సత్ప్రవర్తనను నేను. రహస్యములలో నేను మౌనమును. జ్ఞానులలో జ్ఞానమును నేనే. సర్వభూతముల సృష్టికి మూల ఉత్పాదక బీజమును నేనే. అర్జున, చరాచర ప్రాణి ఏదీ కూడా నేను లేకుండా ఉండలేదు. నా దివ్య విభూతులకు అంతం లేదు. ఓ పరంతప, నేను ఇప్పటి వరకు చెప్పింది నా అనంతమైన వైభవములలో ఒక చిన్న భాగము మాత్రమే. నీవు ఏదైనా అందమైన దాన్ని కానీ, అద్భుతమైన దాన్ని కానీ, లేదా శక్తివంతమైన దాన్ని కానీ చూస్తే అది కేవలం నా శోభ యొక్క తలుకుగా తెలుసుకొనుము. ఈ విస్తారమైన జ్ఞానం ఏం అవసరం? ఓ అర్జున, ఇంత మాత్రం తెలుసుకో చాలు. కేవలం నా యొక్క ఒక చిన్న అంశ చేతనే సమస్త జగత్తు యందు వ్యాపించి మరియు దాన్ని పోషిస్తూ నిర్వహిస్తూ ఉన్నాను. ఇది ఉపనిషత్తుల సారాంశం, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీ కృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్ భగవద్గీతలోని విభూతి యోగము అను 10వ అధ్యాయం. ఇప్పటి వరకు ఈ వీడియోని ఎంతో భక్తి శ్రద్ధలతో విన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కింద ఒక చిన్న లైక్ ఇవ్వండి. శ్రీమద్ భగవద్గీతలోని ఇంతకు ముందు అధ్యాయాలను తెలుసుకోవాలంటే మన ఛానల్లో వీడియోల రూపంలో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది, ఒకసారి పరిశీలించగలరు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవటం కోసం మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.